వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తే, తెలుగుదేశం పార్టీలో గొడవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షి రాస్తుంటుంది. తాజాగా చూస్తే టీడీపీ జనసేన బీజేపీ మధ్య క్షేత్రస్థాయిలో పొత్తు పొసగడం లేదు. కార్యకర్తల నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు నూరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన ఇంకా కాలేదు. ఇప్పటి వరకు ప్రకటించిన అసెంబ్లీ సెట్లోనూ 3 పార్టీలు ఏకతాటిపైకి రావడం లేదు. బాబు పోటీ చేస్తున్న కుప్ప నియోజకవర్గం టీడీపీ కేడర్ చేతులు ఎత్తేసింది. టీడీపీ తీరుతో విసిగి జనసేనలో చేరినటువంటి నేతలు ఇప్పుడు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరడం, బాబే మళ్లీ పోటీ చేస్తున్నారని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ దూరంగా ఉంటున్నారు. బీజేపీ నాయకులు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పోతలపట్టు, నగరి, పొంగనూరు, జీడినెల్లూరు, పలమనేరులోనూ టీడీపీ అభ్యర్థులకు మిత్రపక్షాలకు సహకారం లేదు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు పట్టు కోసం పార్టీ నాయకులపై స్పై ఆపరేషన్ చేస్తున్నట్టు సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిని బాబు ఇంకా తేల్చలేదు. ఐఆర్ఎస్ అధికారి ప్రసాదరావుతో పాటు ఒకళ్ళిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజానగరం అభ్యర్థిత్వం చేజారిన బొడ్డు వెంకటరమణ చౌదరికి మళ్లీ భంగపాటు తప్పేలా లేదు. అప్పట్లో రాజమహేంద్రవరం ఎంపీ స్థానం ఆశ చూపిన అధిష్టానం ఇప్పుడు మొండి చేయించేలా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా ఎంపీగా పురంధేశ్వర రంగంలోకి బరిలోకి దిగబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించే సీటుపై ఇంకా క్లారిటీ రాలేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పాతపట్నం హెచ్చర్లో ఒక నియోజకవర్గం బీజేపీ కేటాయించవచ్చని తెలుస్తోంది. బీజేపీ ఈ రెండింటిలో ఏదడిగినా ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ 2 నియోజకవర్గాలు టీడీపీ ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో కాకినాడ సీటు పంచాయతీ ఎటు తేలడం లేదు. చంద్రబాబు పిలుపు కోసం ఎదురు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర కొండబాబు ఆశలు కొండెక్కాయని ప్రచారం జరుగుతుంది. అన్న సత్యనారాయణ రూపంలో కొండబాబుకి ఇంటిపోరు ఎదుర్కోవడంతో పార్టీలోనూ వ్యతిరేకత ఉండడంతో బాబు పునరాలోచనలో పడ్డారని సమాచారం. కొండబాబు స్థానంలో అతన్ని అన్న సత్యనారాయణ పెద్ద కోడలు సుస్మిత పేరుని ఐవీఆర్ఎస్ సర్వేలో చేర్చారని చర్చ జరుగుతుంది. మరో పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమిలో సెగరగులుతోంది. జనసేన పార్టీ నాయకుడు బొమ్మిడి నాయకర్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గాలు ఎడమొక్కం పెడమొక్కంగా ఉండడంతో శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ఉండి టికెట్ ఆశించి భంగపడి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఉంటానని ప్రకటించడం శ్రేణుల్లో చీలికి తెచ్చింది. తణుకు టికెట్పై గంపెడి ఆశలు పెట్టుకున్న జనసేన నేత విడివాడ రామచంద్రరావు పార్టీకి దూరంగా ఉన్నారు. భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులుకి జనసేన టికెట్ ఇవ్వడం మీద ఆ పార్టీలో నిరసన వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్క స్థానాన్ని ఎన్డీఏ కూటమి మహిళలకు కేటాయించలేదు. అధికార వైఎస్ఆర్సీపీ గతంలో ఎన్నడలేని విధంగా ఈసారి 3 మహిళలకు అవకాశం ఇచ్చింది అంటూ వీళ్ళు రాసుకొచ్చుకున్నారు.